హలో నమస్తే. ఈ రోజు మన భామలు సత్యభామలు వచ్చేసింది కుక్కునూరు పల్లి. సూపర్ అండి, మా వాళ్ళు సూపర్ గా ఉన్నారు, మీరు కూడా సూపర్ గా ఉన్నారు. లేట్ చేయకుండా మొదలు పెడదాం. వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు భామలు సత్యభామలు, పవర్డ్ బై శ్రీవారి స్పైసెస్ అండ్ ఫుడ్స్, ఆంధ్ర రుచి, తెలంగాణ ఘాటు. లేట్ చేయొద్దు, లెట్స్ స్టార్ట్. అల్మితి హబీబో. ఆల్ రైట్, ఇక చూడండి, ఎంటర్టైన్మెంట్ ఎరగదీస్తాం. అసలే ఈ రోజు ఒక ట్రెండ్ కూడా క్రియేట్ చేస్తున్నాం. ఆ తర్వాత మేము క్రియేట్ చేసిన ట్రెండ్ మీరు తెగ ఫాలో అవుతూ ఉంటారు అనమాట. కాసేపులో రివీల్ చేస్తాం, అప్పుడే కాదు. ఏంటి లతాశ్రీ గారు, ఏం పేరు మీ పేరు? అన్నారు కదండి, మళ్ళీ ఏం పేరు అంట. అచ్చా, కరెక్ట్ యాజ్ ఇట్ ఈజ్ చెప్పేసాను అనమాట. లేదండి, ఇంకేం లతాశ్రీ గారి సంగతిలో మెల్లో మెలమెలా మెరిసిపోతుంది. బావగారు గిఫ్ట్ ఇచ్చినట్టున్నారు. అవునండి. పెళ్లి రోజుకా పుట్టినరోజుకా? పెళ్లి రోజుకే. ఏం చేస్తారు బావగారు? రెడీమేడ్ అండ్ క్లాస్ స్టోర్ ఉంది, నెట్ పాయింట్ ఉంది. ఓకే, ఏం పేరు? శ్రీనివాస్. సీను సీను ఏమని పిలుస్తారు ముద్దుగా? ఎవరు? సారు. లత అని పిలుస్తారు. మీరు ఆయన ఏమని పిలుస్తారు? దగ్గరగా ఉంటే ఏవండి అంటాను, దూరంగా ఉంటే బాబు పేరు పెట్టి పిలుస్తారు. బాబు పేరు. మీరు ఇంకా పాత సినిమాల్లో సావిత్రి గారిలో పిలవడేటండి. ఏవండి అని పిలుస్తా అని చెప్పాను కదా. ఏం పేరు సార్ పేరు? శ్రీనివాస్. సీను డార్లింగ్ అని పిలండి. ఫస్ట్ గా రాదు కదండి. ఏం కాదు, వస్తుంది. అటు చూసి సీను గారు ఎదురుగుంటా ఉన్నారు. ఏ సీను డార్లింగ్ కమాన్ అనండి. ఎదురుగా లేడండి, ఎక్స్పోకి వెళ్ళాడు. ఎక్కడో వెళ్తే ఇప్పుడు పరిగెట్టుకు వస్తాడు ఆయన. పిలండి. రెడీ, యాక్షన్. ప్రేమగా. ఇదిగో సీను డార్లింగ్ రండి. మళ్ళీ రండి అండి, గౌరవాలు వద్దు మనకి. కమాన్ అంతే. ఇదిగో సీను డార్లింగ్, కమాన్, ఐ లవ్ యూ. ఎన్ని సంవత్సరాలు అయింది సార్ జైల్లోకి వచ్చి? జైలు కాదండి, అదే ప్రేమ అనే జైలు. ఓకే, 18 years కంప్లీట్ అవుతుంది. 18 years తొందరలోనే సిల్వర్ జూబ్లీ జరుగుతుంది అనమాట. సూపర్. అప్పట్లో లవ్వా? కాలేజ్కి వెళ్ళేటప్పుడు చూసేవాడు. మీరు కాలేజ్కి వెళ్ళేటప్పుడు? సేమ్ బస్, సేమ్ కాలేజ్. ఆయన సేమ్ కాలేజ్. సేమ్ కాలేజ్ అంటే సీనియరా? సీనియర్. అంటే ఏం చదువుతున్నప్పుడు? అప్పుడు బీకామ్, బిఏ. నేను, తను బీకామ్. బీకామ్. ఒకటే కాలేజ్. ఒకటే కాలేజ్. మీరు కాలేజ్కి వెళ్తుంటే ఆయన అలా? అప్పుడు తెలియదండి. అప్పుడు తెలీదు. అప్పుడు తెలియదు కానీ చూసేవాడు. చూసేవాడు. ఆయన చూస్తున్నారని మీకు తెలుసు? అయ్యాక చెప్పాడు ఈ విషయం. మీకు తెలియదు ఆ విషయం? ఇట్స్ అమేజింగ్. జింగ్ జింగ్. పెళ్లి అంటే లవ్ కాదు, అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజ్. సేమ్ కాలేజ్. సేమ్ కాలేజ్. బట్ ఆయనకి మాత్రం తెలుసు. పెళ్ళి అయ్యాక చెప్పాడు, నువ్వు బస్ ఎక్కుతుంటే అలా చూసేదాన్ని అని చెప్పి. దొంగ. నువ్వు క్రేజీ అనుకున్నాను కానీ మరీ ఇంత క్రేజీ అనుకోలేదు. బాగా మేనేజ్ చేశారు కదా? లేదండి. అంటే ఆయన, మీరు కాదు, బాగా మేనేజ్ చేస్తే ఈవెన్ ఐ లవ్ యూ కూడా చెప్పకుండా లాగారు. అలా ఏం లేదు. సీన్ గారు తెలిసిన ఫ్యామిలీ. తెలిసిన ఫ్యామిలీ. మొత్తానికి ఆయన ఏదో కథ నడిపాడు, మీకు తెలియదు. లేదు. సరే లత గారు, మీకు మాయమైపోయే అవకాశం ఇచ్చాం. మీరు ఒక మంత్రం చెప్పగానే మాయమైపోతారు, మళ్ళీ మంత్రం చెప్పగానే వచ్చేస్తారు. ఏమేమి పనులు చేస్తారు మాయమైపోయి? అంటే ఎలాగా? ఎలా అంటే మీరు కనిపించరు ఇంకా. సో వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఆమెను కొట్టినా మీరు కనపడరు, ఈమె దగ్గరికి వెళ్ళి ఆమె మెడలో లాక్కున్నా మీరు కనపడరు, మాయమైపోతారు అంతే. ఏదైనా ప్లేస్ కి వెళ్ళిపోతా. ఏ ప్లేస్ కి? ఏదైనా పీస్ఫుల్ గా ఉన్న ప్లేస్ కి వెళ్ళిపోతా. ఇప్పుడు అంతా పీస్ఫుల్ గానే ఉంది కదా? గోలగా ఉంది కదా? అచ్చా, గోలగా లేని ప్లేస్ కి వెళ్ళిపోతా. వెళ్ళిపోయి అక్కడేం చేస్తారు? కూర్చుంటా అలా, పాటలు పాడుతా. దానికి మాయమైపోవడం ఎందుకు? మాయమయ్యే అవకాశం వస్తే మనం బ్యాంకుల్లోకి వెళ్ళి బంగారం తేవచ్చు, జ్యువెలరీ షాపుల్లోకి వెళ్ళి ఇలా చాలా ఉంటాయి కదా. అలా ఏం లేవండి. అంటే సార్ని ఇలా కళ్ళు ముయ్యొచ్చు, ఆయన ఏ ఎవరు ఎవరు అంటే ఆట పట్టించవచ్చు. పోనీ చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. అసలు మీరు ఉపయోగించుకోవట్లా. నాకు గానీ ఆ ఛాన్స్ వస్తే నా కుమ్మేస్తా. మీ పేరేంటి? అరుణ. ఏం చేస్తారు సార్ మీ వారు? బిజినెస్. ఏం బిజినెస్? ఫర్టిలైజర్. ఫెర్టిలైజర్. ఏం పేరు? అచ్యుత్. అచ్చు. సో ఆయన అచ్చు, మీరు అర్రు. ఇప్పుడు దాకా ఒక లెక్క, ఇప్పుడు నుంచి ఒక లెక్క. ఇప్పుడు నుంచి అక్కడ అచ్చు, ఇక్కడ అర్రు. చెప్పండి. ఇదిగో అచ్చు. అచ్చు. ఇక నుంచి నేను అర్రు. కాదు. అయ్యో, కాదు లేదు ఇక్కడ. అవునులే, చెప్పు. ఇదిగో అచ్చు. అచ్చు. ఇక్కడ నుంచి నేను అరుణ. అరుణ. అర్రు అంటే చెప్పు. ఆయనేమో అచ్చు అంటావు కానీ నువ్వు మాత్రం అరుణ అలా కుదరదు. ఇదిగో అచ్చు. ఇదిగో అచ్చు. ఇక మీదట నేను అర్రు. ఇక మీద నేను అర్రు. అలాగే వర్రు. నేను
చెప్పు. సరే నువ్వు మాయమైపోతే ఏం చేస్తావు? ఎక్కడైనా టెంపుల్స్కి వెళ్తా. ఏం పేరు? అఖిల. అఖిల. అక్కు చెప్పు. No, అక్కు. no, అక్కి. అక్కి. బావ అదే పిలుస్తున్నాడా? నోను నో వై 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 అఖిల అంతే. అలా పిలవకూడదు. డార్లింగ్, బుజ్జి, బేబీ, కన్నా, మున్నా ఇవి చాలా ఉన్నాయి. అలాంటివి ఏమొద్దు మాకు. మరి ఏం కావాలి? ఇవే కావాలి. ఓన్లీ గోల్డ్. అంతే. అయితే బంగారం అని పిల్లలు. నువ్వేమని పిలుస్తావు ఆయన్ని? రెడ్డి, సురేష్ రెడ్డి ఆయన పేరు. ఏ రెడ్డి. ఆహా, ఇది ఎన్టీఆర్ సినిమాలో కదా. అమ్మ పూజ హెగ్డే. రెడ్డి గారు ఏం చేస్తారు? డయాగ్నోస్టిక్ సెంటర్. డాక్టర్, ల్యాబ్ టెక్నీషియన్. ల్యాబ్ టెక్నీషియన్. సూపర్. ఎక్కడ దొరికారు? హుస్నాబాద్ లో. హుస్నాబాద్ లో వెతుకుతుంటే దొరికారు. అలా కాళ్ళకి తగిలేడు, లాక్కొచ్చు. కాళ్ళకేం తగలేదు, చేతులకు తగిలేడు. చేతులకు తగిలేడు, లాక్కొచ్చావు. పెద్దవాళ్ళు తీసుకొచ్చారు. పెద్దవాళ్ళు లాక్కొచ్చారా? వాళ్ళకి చెప్తే సూపర్. నువ్వు మాయమైతే ఏం చేస్తావు? నేను మాయమైతే గోల్డ్ షాప్ లో అన్ని ఒకసారి ట్రయల్ చేసి పర్లేదు వాళ్ళకే ఇచ్చేసి వస్తాను. చాలా గొప్ప మనసు మీది. ట్రైల్ వేస్తావు, ఓకే. కానీ తీసుకొచ్చుకోను, పాప వాళ్ళు లాస్ అయిపోతారు కదా. తమ్ముడు ఉన్నాడు కదా, వీడికి ఇవ్వచ్చు కదా తెచ్చి. నువ్వు నీకు వద్దపోతే మీకేం ప్రాబ్లం ఏదంటే తీసుకొచ్చి ఇచ్చేస్తాను. నాకేం ప్రాబ్లం లేదు. హ్యాపీగా 4 బస్తాలు ఇచ్చిన పట్టుపోతా. అట్లయితే ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఇంకేం తెస్తావు అక్క నా కోసం? ఎవడి గిఫ్టీ గాడు? అసలు మనం వంట చేసుకోకర్లా, హోటల్కి వెళ్ళి హ్యాపీగా తినేసి తినేయొచ్చు. మన బావ కోసం 4 తెచ్చేయచ్చు, మళ్ళీ వెళ్ళిపోవచ్చు. ఏం వంట చేయట్లేదంటే వంట అక్కర్లే అక్కర్లే. ఎన్ని ఉపయోగాలు తీసుకొచ్చి పెడుతున్నాం కదా వంటకి. ఇగో పక్కింటి వాళ్ళు ఎవరన్నా ఏమన్నారు అనుకో, నెత్తి మీద ఒకటి కొట్టి రావచ్చు. బా ఏం వాడకవయ్యా. అబ్బో. సరే, మిమ్మల్ని మాయం చేసి ఇలా మనుషుల్లో లేకుండా అలా మాయం చేయలేను, కానీ ఒక ట్రెండ్ క్రియేట్ చేసి మిమ్మల్ని ఓ రేంజ్ లో బ్యూటిఫుల్ గా తయారు చేస్తా. ఓకే ఓకే. కళ్ళు మూసుకోండి ముగ్గురు. ఇప్పుడు కళ్ళు ఓపెన్ చేయండి, కొంచెం ఓపెన్ చేయండి, చేతులు అలానే ఉంచాడు. ఆహా, ఎంత అందంగా ఉన్నారో. న్యూ స్టైల్. ఇక మీదట కుకునూరుపల్లిలో ఎవరు చూసినా ఇలాగే రెడీ అవ్వాలి. ఏదో ఒకసారి ముందుకు రండి, అలాగా. టడా. Oh, you're so sexy, baby. You're one in the galaxy, baby. Na heart on a mixy. Baby. Ninnu taakatena Pepsi, baby. Gulabi lanti lipsy, baby. Malatiga lanti hipsy. Let's go. Everybody. Adus. ఇంకో ఉపయోగం ఏంటంటే మేము నలుగురం కలిసి ఎక్కడికైనా దొంగతనానికి వెళ్ళొచ్చు, ఎవ్వరూ కనిపెట్టరు. లత గారు బయలు ఐడియా వచ్చింది ఇప్పుడే. అర్రు గారు, ఇక మీదట మనం ఈ టీమ్ గా కలిసి కుకునూరుపల్లి మొత్తం కుమ్మేద్దాం. నాన్నగారు మంచి క్యాండిడేట్ పరిచయం చేశారండి. ఏం మోత అవదు. మనం ఎవరికి తెలియకుండా ఇలా వేసుకున్నాం కాబట్టి స్టైల్ గా వెళ్దాం, దొంగతనం చేసుకుని వచ్చేద్దాం. ఏమంటారు? ఏమో. ఎనీవే, మొత్తానికి కుకునూరుపల్లి వచ్చిన తర్వాత నాకు పెద్ద గ్యాంగ్ దొరికింది. కాదు, మొన్న చెడ్డీ గ్యాంగ్ అన్నారు కదా, ఇది ముసుగు గ్యాంగ్. అవునా? నిజమా? సూపర్. రేపటి నుంచి ఇంట్లో ఈ డ్రెస్లు వేసుకోండి. బావగారు అలా లేవగానే అలా నుంచోండి, కాఫీ కావాలా? బావ అప్పుడే నిద్ర లేచాడు, నువ్వు ఇలా వెళ్ళి చెప్పు, కాఫీ కావాలా? కాఫీ కావాలా? వద్దు, ఇంకా ఇలా అడిగితే ఎవడు కావాలంటారు? ఆగాగు, మీరు అడగండి. కాఫీ కావాలా? ఎవరే నువ్వు? గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు. లతశ్రీ గారు రెడీ? ఏం కావాలండి? కాఫీ కావాలా? టీ కావాలా? ఏమొద్దు బాబోయ్, నేను బయటికి వెళ్ళి తింటా. అంతే అంటారు. సూపర్. గట్టిగా చెప్పండి మా వాళ్ళకి. ఇదే హుషారుతో మూవ్ అయిపోదాం మన నెక్స్ట్ రౌండ్ కి. ఇక మొదలెడదాం. దబిడే దిబిడే. ఆల్ రైట్, మా దబిడి దిబిడి బ్యాచ్ రెడీగా ఉన్నారు. ఐశ్వర్య, యాస్మిన్, సంతోషి, భవానీ 4 ఇరగదీస్తారనమాట. ఇప్పుడు టర్న్ మ్యూజిక్.
మ్యూజిక్ వస్తే డాన్స్ చేయండి, నాకు అది తెలుస్తుంది మీకు వినిపిస్తుందని. అది సంతోష్ గారికి ఫాస్ట్ గా వచ్చింది మ్యూజిక్. ఏంటి అలా చూస్తున్నావు, కడుపుకి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? 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 ఏ కళ్ళతో కడుపుకి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? ఏ కళ్ళతో కడుపుకి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? చెప్పు. కడుపుకు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? ఏంటి అలా చూస్తున్నావు, ఏంటి అలా చూస్తున్నావు? ఏంటి అలా చూస్తున్నావు, కడుపుకు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? అది జింగ్ జింగ్. ఏంటి అలా చూస్తున్నావు, కడుపుకు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? ఏంటి అలా చూస్తున్నావు, కడుపుకు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? ఏంటి అలా చూస్తున్నావు కళ్ళు కడుపుకు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? ఏంటి అలా చూస్తున్నావు కడుపుకు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? అబ్బా హ్యాపీగా. ఏంటి అలా చూస్తున్నావు కడుపుకు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? ఏంటి ఏం చేస్తున్నావు టైంకి ఏం తింటున్నావు? ఏంటి ఏం చేస్తున్నావు టైంకి ఏం తింటున్నావు? ఏంటి ఏం చేస్తున్నావు టైంకి ఏం తింటున్నావు? అరే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఏంటి ఏం చేస్తున్నావు టైంకి ఏం తింటున్నావు? ఏంటి ఏం చేస్తున్నావు టైంకి ఏం తింటున్నావు? ఏంటి ఏం చేస్తున్నావు టైంకి ఏం చేస్తున్నావు? తీయండి అమ్మా, హెడ్ సెట్లు తీయండి. ఈమెకి ఈ మైక్ అసలు ఫస్ట్ ఇక్కడ అంత రచ్చ అంత చండాలం చేస్తుంది. ఏం చెప్పా? ఏంటి అలా చూస్తున్నావు కడుపుకి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? మరి ఆమె ఏం ఏంటి ఏం చేస్తున్నావు టైంకి ఏం తింటున్నావు? చెప్పండి కొట్టండి. మా దబిడి దిబిడి బ్యాచ్ రెడీగా ఉన్నారు. స్వాతి, శైలజ, రజిత, కల్పన ఇరగదీస్తామంటున్నారు ఎంటర్టైన్మెంట్. చూద్దాం. ఓకే, టర్న్ మ్యూజిక్. ఆల్రెడీ వచ్చేస్తుంది అక్కడ స్వాతి గారికి. కల్పన గారు ఇటు తిరగండి. బడి వెనక బండ, గోడ మీద తొండ, పుట్టి మీద కొండ. బండ మీద బడి వెనక బండ, గోడ మీద తొండ. గట్టిగా చెప్పు, బడి వెనక గట్టిగా చెప్పు. బడి వెనక బండ, గోడ మీద తొండ, పుట్టి మీద కొండ. బండ మీద బడి వెనక బండ, బండ మీద బండ, గోడ మీద తొండ, గోడ మీద దొంగ, ఉట్టి మీద కొండ. ఉట్టి మీద కుండ. ఉట్టి మీద కుండ. చెప్పే. మళ్ళీ చెప్పు. బడి వెనక బండ, బండ మీద బండ, గోడ మీద తొండ, గోడ మీద దొంగ, ఉట్టి మీద కొండ. ఉట్టి మీద కుండ. ఎల్లు ఆమెను పిలు. బండ మీద బండ, బండ మీద బండ, బండ, గోడ మీద దొంగ, తోక మీద తొండ, గోడ మీద దొంగ, తోక మీద తొండ, బండ మీద బండ, బండ మీద బండ, ఉట్టి మీద కుండ, బండ మీద బండ, గోడ మీద దొంగ, బండ మీద బండ, ఉట్టి మీద కుండ, ఉట్టి మీద కుండ, బండ మీద బండ, ఉట్టి మీద కుండ, ఉట్టి మీద కుండ, బండ మీద బండ, బండ మీద బండ, ఉట్టి మీద కుండ, బండ మీద బండ, ఉట్టి మీద కుండ, బండ మీద బండ, ఉట్టి మీద కుండ. నీ పేరు సున్నా. బండ మీద బండ, బండ మీద బండ, ఉట్టి మీద కుండ, ఉట్టి మీద సుట్ట, ఉట్టి మీద కుండ. గుట్టి మీద సుట్ట. ఓకేనా? బండ మీద బండ, ఉట్టి ఉట్టి మీద కుండ. హెడ్ ఫోన్స్ తీయండి బాబాయ్. స్వాతి గారు చెప్పండి ఏంటో. బండ మీద బండ, గుట్టి మీద సుట్ట. చుట్ట. ఇప్పుడు చెప్పండి. బండ మీద బండ, గట్టి మీద సుట్ట. గట్టు మీద చుట్ట. ఓ మీరు చెప్పండి. బండ మీద బండ, ఉట్టి మీద కుండ. బండ మీద బండే. చెప్పండి. బండ మీద బండ, ఉట్టి మీద కుండ. అటు ఇవ్వండి. అసలు ఆ సిస్టరే ఇదంతా మూల కారణం. బండ మీద బండ, గోడ మీద దొంగ, ఉట్టి మీద కుండ. గోడ మీద దొంగ అవుతుంది మళ్ళీ. అట్లనే అర్థమైతుంది. చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ. బండ మీద బండ గారు, పుట్టి మీద కుండ గారు, బడి వెనక బండ గారు, ఈమెయితే గట్టు మీద చుట్ట. హుషారుగా సాగిపోతున్న మన భామలు సత్య భామల్లో నెక్స్ట్ రౌండ్. ఓ శివంగి.
ఓ శివంగిలో మనం ఆడుతున్నాం వాల్యూ గోల్డ్, భారం తగ్గించుకోండి లాభం పొందండి అనే ఆట ఆడడానికి ఇటువైపు వైష్ణవి, ఇటువైపు శ్వేత రెడీగా ఉన్నారు. మనకి తెలిసిన గేమే. సో స్పూన్ లో బాల్ ఉంటుంది, అది పడకుండా వెళ్ళేటప్పుడు జిగ్ జాగ్ గా వెళ్ళాలి. వచ్చేటప్పుడు ఏదైనా వస్తువు తీసుకొని పరిగెట్టుకు వచ్చి దీంట్లో పెట్టండి. సో ఫస్ట్ వచ్చిన వాళ్ళని ఒక క్వశ్చన్ అడుగుతా, అలా 2 questions కి రైట్ ఆన్సర్ చెప్తే విన్. ఓవరాల్ గా 3 questions ఉంటాయి. శ్వేత గారు అండ్ వైష్ణవి గారు రెడీ? 3, 2, 1 స్టార్ట్, గో. వచ్చేయండి ఇప్పుడు వచ్చేయండి, పరిగెట్టు, రన్ 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 రన్. ఓకే, సో వైష్ణవి కూత అంత ఎర్లీగా వచ్చింది అండ్ తన ఇంట్రెస్ట్లు వడ్డీలేయి లేకుండా హ్యాపీగా ఉండాలి అనుకుంటుంది. సూపర్. క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను నేను, ఆన్సర్ వస్తే మీరు కూడా అనుకుంటూ ఉండండి, ఒకవేళ తను చెప్పకపోతే మీ దగ్గరకు వస్తుంది. క్వశ్చన్ ఏంటంటే, ఒకే బాక్సులో 2 పోలీసులు, ఏంటి ఆ సామెత? ఒకే పెట్టెలో 2 పోలీసులు, అప్పుడప్పుడు 3 పోలీసులు కూడా ఉంటారు. 3 పోలీసులు ఉన్నప్పుడు అబ్బా నాకు ఇంకోటి ఎక్కువ వచ్చింది అని భలే ఆనందపడతాం. పల్లీలు ఎలా అంటే ఓపెన్ చేసిన తర్వాత ఒక దాంట్లో 2 ఉంటాయి, ఒక దాంట్లో 3 ఉంటాయి కదా. రైట్ ఆన్సర్. 3, 2, 1 స్టార్ట్. వచ్చేయండి ఫాస్ట్ గా, రన్ 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 రన్. ఎస్, కొంచెం ఎర్లీగా ఈఎంఐ వచ్చింది, ఆ తర్వాత ఈఎంఐ వచ్చింది. బట్ ఇద్దరు ఈఎంఐలే లైఫ్లో ఉండకూడదు అని అంటున్నారు, ఇద్దరు ఈఎంఐ తగ్గించుకోవాలనుకుంటున్నారు. కొంచెం ఎర్లీగా శ్వేత గారు వచ్చారు కాబట్టి ఇప్పుడు మీ క్వశ్చన్. ఒక మ్యూజిక్ ప్లే చేస్తా, ఆ మ్యూజిక్ వినండి, ఆ తర్వాత నేను క్వశ్చన్ అడుగుతా. ఓకే, మ్యూజిక్ ప్లీజ్. కళ్ళజోడు కాలేజీ పాపసుడు ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చి చూడు అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి చూడు. అరే పడితే లైన్ల పడతది, లేకపోతే తిడతది, పోతే ఇచ్చత పోతది, అది పోతే ఇంకోతొస్తది. సూపర్. సినిమా పేరు చెప్పండి చాలు. మ్యాడ్. మ్యాడ్ రైట్ ఆన్సర్. మ్యాడ్ 1 మ్యాడ్ 2? మ్యాడ్ 1. మ్యాడ్ 1 2లో కూడా ఉంది, బట్ రైట్ ఆన్సర్. మీకో పాయింట్ వచ్చింది, మీకో పాయింట్ వచ్చింది. సో నెక్స్ట్ ఫాస్ట్గా వెళ్ళి ఎవరు తీసుకొచ్చి క్వశ్చన్కి ఆన్సర్ చెప్తారు వాళ్ళు విన్ అవుతారు, వైష్ణవి గారు అండ్ శ్వేత గారు. ఓకే, రెడీ? 3, 2, 1 స్టార్ట్. వచ్చేయాలి. అమ్మా కొంచెం ఎర్లీగా వైష్ణవి వచ్చింది, రైట్? ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ వైష్ణవి చెప్పకపోతే మళ్ళీ నీ దగ్గరికి వస్తుంది ఆ క్వశ్చన్. నేను మళ్ళీ ఒక మ్యూజిక్ ప్లే చేస్తా. మ్యూజిక్. అరే చమక్ చమక్ చామ్ చుట్టుకో చుట్టుకో ఛాన్స్ దొరికెరో హయ్యా చణక్ చణక్ చామ్ పట్టుకో పట్టుకో చంపే తరువులే దయ్యా హయ్యా రే హయ్యా హయ్యా హోయ్ వయ్యారం సయ్యందయ్యా హయ్యా రే హయ్యా హయ్యా హోయ్ హయ్యా రే తసాదియా చామ్ చామ్ చక చామ్ చక చామ్ చామ్ త్వరగా ఇచ్చేయి నీలం. పాట విన్నారు కదా, సినిమా పేరు చెప్పండి, నేను క్లూ ఇస్తా. యాక్చువల్లీ చిరంజీవి గారు ఈ సినిమాలో ఉండే ఈ పాటని రీమిక్స్ చేసి వేరే సినిమాలో వేశారు. మెగా ఫ్యామిలీ హీరోనే. రామ్ చరణ్ కాదు, కదా, వాళ్ళ మేనల్లుడు. జగదేక వీరుడు. చిరంజీవి గారి సినిమాలో పాట రీమిక్స్ చేసి కొత్త సినిమాలో వచ్చింది. ఆ సినిమాలో హీరో సాయి ధరమ్ తేజ్. సినిమా పేరు చెప్పండి. బాగా తెలివితేటలు ఉన్న పర్సన్ ని అలా పిలుస్తారు. నేను చాలా తెలివితేటలు ఉన్నాయనుకోండి, నన్ను అందరూ అలా పొగుడుతారు, ఏ నువ్వు సూపర్ అని ఆ సినిమా పేరుతోటే పొగుడుతారు. సాయి ధరమ్ తేజ్ అండ్ లావణ్య త్రిపాఠి హీరోయిన్లు. 5, 4, 3, 2, 1 ఇటు. మీరు ట్రై చేస్తారా? సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ కాదు, అందులో హీరోయిన్ వేరు కదా. చాలా తెలివైన పర్సన్ అలానే పిలుస్తారు. సోలో బ్రతుక కాదు. తెలివైన వాళ్ళు ఇంగ్లీష్ లో ఏమంటారు? తెలివైన వాళ్ళని ఇంటెలిజెంట్. గట్టిగా చెప్పండి. ఇంటెలిజెంట్ రైట్ ఆన్సర్. ఎనీవే ఇటు 2 క్వశ్చన్లకి రైట్ ఆన్సర్ చెప్పారు, ఇటు చెప్పలేకపోయారు కాబట్టి విన్నర్ శ్వేత గారు. ఓ శివంగిలో మనం ఆడాం వాల్యూ గోల్డ్, భారం తగ్గించుకోండి లాభం పొందండి అనే ఆట. అంతే, విన్నర్ శ్వేత గారు, రన్నర్ వైష్ణవి.
చూసారు కదా, ఇది మా కుక్కునూరుపల్లి బామలు అందించిన ఫుల్ టు ఫుల్ ఎంటర్టైన్మెంట్. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. మిస్ కాకుండా చూస్తూ ఉండండి. మండే టు సాటర్డే ఆఫ్టర్నూన్ 12 o'clock మన సన్ జెమినీలో బామలు సత్య బామలు.